Second advanced water treatment process is RO process, which is also called as a reverse osmosis process. Second advanced treatment process mana reverse osmosis. Okay, చెప్పుకుందాం. Okay, reverse osmosis. First osmosis. Osmosis అంటే ఏంటి? In the earlier classes we discussed about the, okay, we read about the osmosis. Osmosis అంటే ఏంటి? I will give the example. Okay, small example. Okay, I said you that I have the some salt content water. ఓకే, నేను ఇప్పుడు ఏం చేశానంటే సాల్ట్ కంటెంట్ వాటర్ నా దగ్గర ఉందమ్మా, అంటే సాల్ట్ మిక్స్ చేసిన వాటర్లో. ఇప్పుడు ఏమవుతుంది, సాల్ట్ మిక్స్ చేసినప్పుడు వాటర్ మాలిక్యూల్స్తో పాటు నాకు Na అండ్ Cl మాలిక్యూల్స్ కూడా ఉంటాయి, అవునా కదా? అంటే ఏంటి, Na మాలిక్యూల్స్ Cl మాలిక్యూల్స్ కూడా, అంటే సాల్ట్ అంటే నాకు జస్ట్ వెయిట్ ఏ సెకండ్. ఓకే మహేష్, కమింగ్ టు ద ఆస్మోసిస్. ఇక్కడ ఆస్మోసిస్ లో నాకు ఒక కంటైనర్ ఉంటుందమ్మా. కంటైనర్ మిడిల్ ఐ హావ్ ద సెమీ పెర్మబుల్ మెంబ్రేన్, ఒక మెంబ్రేన్ కూడా ఉంది. ఓకే, సెమీ పెర్మబుల్ మెంబ్రేన్. సో వన్ సైడ్ ఐఎమ్ టేకింగ్ ద వాటర్. ఓకే, వాటర్ విత్ ద సాల్ట్ వాటర్. వాటర్ సాల్ట్, ఓకే, సాల్ట్ రెండు మిక్స్ చేశారు. ఇప్పుడు నాకు ఏమవుతాయి, వాటర్ మాలిక్యూల్స్ తక్కువగా ఉంటాయి, ఈ బిగ్గరగా ఉండేవి ఏంటంటే సాల్ట్ మాలిక్యూల్స్. సాల్ట్ మాలిక్యూల్స్ ఎక్కువగా ఉంటే వాటర్ తక్కువగా ఉంటుంది. అనదర్ సైడ్ ఐఎమ్ టేకింగ్ ద ప్యూర్ వాటర్. అనదర్ సైడ్ నాకు ప్యూర్ వాటర్ ఎక్కువగా ఉంది, ప్యూర్ వాటర్ ఉంది. అంటే ఇక్కడ నాకు ఏమవుతాయి, వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయమ్మా, వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, దిస్ ఈజ్ హై కాన్సన్ట్రేషన్, దిస్ ఈజ్ లో కాన్సన్ట్రేషన్. ఎప్పుడు కూడా అంటే ఏంటి, వాటర్ తక్కువగా ఉంది, ఇక్కడ వాటర్ మాలిక్యూల్స్ ఎక్కువగా ఉన్నాయి, వాటర్ మాలిక్యూల్స్ కూడా చిన్నగా ఉన్నాయి. ఇప్పుడు ఏమవుతాయి, ఈ వాటర్ మాలిక్యూల్స్ ట్రై టు జంప్ టు దేర్, అక్కడ వెళ్ళిపోవడానికి ట్రై చేస్తాయి. ఈ రివర్స్ ఆస్మోసిస్ నుంచి దాటుకుని అవతలకు వెళ్ళడానికి ట్రై చేస్తాయి. వీ నో దట్ ఆల్వేస్ ద మాలిక్యూల్స్ వాంట్ టు ట్రై టు మూవ్ ఫ్రమ్ లో కాన్సన్ట్రేషన్ టు హై కాన్సన్ట్రేషన్, లో కాన్సన్ట్రేషన్ నుండి హై కాన్సన్ట్రేషన్కి వెళ్ళడానికి ట్రై చేస్తాయి. ఓకే, దట్ ఈస్ కాల్డ్ as the reverse osmosis. ఓకే, ఇక్కడ మంచి వాటర్ కాస్త అందులో వెళ్ళిపోవడానికి ట్రై చేస్తాయి, బట్ దట్ ఈస్ కాల్డ్ as the osmosis. Then what is about the reverse osmosis? Reverse osmosis అంటే ఏంటి, we need to take whatever the molecules left in the high concentration side that have to move into the low concentration side. అంటే ఇక్కడ మనం చూడండి, ఈ సాల్ట్ వాటర్ ఉన్నాయి కదా, ఈ సాల్ట్ వాటర్ కానీ లేదంటే ఒక వేస్ట్ వాటర్ కానీ, ఈ ఇందులోని మనకి అంటే ఏంటివి, ఇవి బయోడిగ్రేడబుల్ ఏదైనా అనుకోండి మీరు. ఓకే, సిరామిక్స్ కానీ డస్ట్ కానీ ఏదైనా అనుకోండి, ఈ వాటర్ ఉంది కదమ్మా, ఈ వాటర్ మనకి అటువైపుకి వెళ్ళాలి, కానీ అది జరగదు. ఎందుకంటే దిస్ సైడ్ మాలిక్యూల్స్ ఆర్ వెరీ లార్జ్ దెన్ కంపేర్ టు ద వాటర్. కానీ మనం పంపించాలంటే we need to apply some force. Okay, some force తో అప్లై చేస్తాం మనం. Okay, by taking the plunger, if you are applying some pressure, if you are applying pressure means what happened, the whatever the water molecules present in the salt concentration, అంటే సాల్ట్ లో ఉండే ఏదైనా ఒక మాలిక్యూల్స్ ఉంటాయి కదా, ఆ మాలిక్యూల్స్ ఏమవుతాయి, ట్రై టు మూవ్ ఫ్రమ్ ద హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్. ఎందుకంటే ఇక్కడ మీకు చిన్న చిన్న పోరస్ ఉంటాయి, దాని యొక్క పోరస్ సైజ్ అంటే చిక్కం. ఓకే, సెమీ పెరబుల్ మెంబ్రేన్ అంటే చాలా పల్చటి చిక్కం లాంటిది. ఆ చిక్కంలో సాల్ట్ యొక్క మాలిక్యూల్స్ వెళ్ళవు, ఓన్లీ స్మాల్ వాటర్ యొక్క సైజ్, వాటర్ యొక్క మాలిక్యూల్స్ వెళ్ళడానికి మాత్రమే పాసిబిలిటీ, వాటర్ మాత్రం వాటర్ వైపు వెళ్తుంది. సో వీ కెన్ గెట్ ద ఫ్రెష్ వాటర్. వేర్ వీ గెట్ ఫ్రమ్ ద ఫ్రెష్ వాటర్, ఫ్రమ్ ద బార్కిష్ వాటర్. అంటే బార్కిష్ వాటర్ నుండి మనకి ఫ్రెష్ వాటర్ వస్తుంది. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద అడ్వాన్స్డ్ టెక్నిక్. ఓకే, let I will explain now. Okay, in the class we discussed that. Okay, reverse osmosis means here the salt water is being converted into fresh water, nothing but whatever the water molecules present in the waste water or brackish water, in that water we are taking only the water molecules, that is by applying some pressure, by moving the plunger. Okay, మనం ఇక్కడ ప్లంజర్ మూవ్ చేసి ప్రెషర్ అప్లై చేసి మనం ఏం చేస్తాము, సాల్ట్ వాటర్ లో ఉండే వాటర్ మాలిక్యూల్స్ మాత్రమే మనం అవుట్ సైడ్ ద సెమీ పెరబుల్ మెంబ్రేన్, అంటే ఇది మెంబ్రేన్. ఓకే, ఈ మెంబ్రేన్ దాటుకుని మనం ఏం చేస్తాము, వి ఆర్ సెండింగ్ టు. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, ఈ వేస్ట్ వాటర్ కానీ సాల్ట్ వాటర్ కానీ, సాల్ట్ వాటర్ ఉండే వాటర్ మాలిక్యూల్స్ ని, ఓకే, దీని యొక్క సైజ్ ఎంత ఉందమ్మా, సెమీ పెరబుల్ మెంబ్రేన్, ఇవి దాటుకుని ఇటువైపుకి వస్తాయి. ఓకే, దోస్ మాలిక్యూల్స్ ఆర్ కంటైన్స్ ఆఫ్ ఫ్రెష్ వాటర్, అందులో ఫ్రెష్ వాటర్ ఉంటుంది. దిస్ ఇస్ అ టెక్నిక్. ఓకే, రివర్స్ ఆస్మోసిస్ టెక్నిక్. లెట్స్ సీ వాట్ ఆర్ ద definition of reverse osmosis. Okay, reverse osmosis is a membrane based filtration. మధ్యలో మనకి సెమీ పెరబుల్ మెంబ్రేన్ ఉంది కదా, అదే ఫిల్టర్ చేస్తుంది కదా, అంటే సాల్ట్ వాటర్ ఫ్రెష్ వాటర్ కింద కన్వర్ట్ చేస్తుంది కదా. yes, that's why it is called as a filter based method.
ఓకే దట్ రిమూవ్స్ మెనీ టైప్ ఆఫ్ ది లార్జ్ మాలిక్యూల్స్, వాటర్లో ఉండే అనేక రకమైన పెద్ద మాలిక్యూల్స్ ఏదైనా ఉన్నా కానీ దాన్ని స్టాప్ చేస్తుంది ఫ్రమ్ సొల్యూషన్స్ బై అప్లైయింగ్ ద ప్రెజర్ టు ద సొల్యూషన్ వెన్ ఇట్ ఈస్ ఆన్ ద వన్ సైడ్ ఆఫ్ ద సెలెక్టివ్ మెంబ్రేన్. ఒక సైడ్ ఉన్నప్పుడు మనం ఓకే ఫోర్స్ అప్లై చేస్తే ఏమవుతుంది, చిన్న మాలిక్యూల్స్ మాత్రమే ఫోర్స్కి అవతల వైపు వెళ్తున్నాయి, ఫ్రెష్ వాటర్ మాత్రమే, బార్కిష్ వాటర్ అలాగే ఉండిపోతుంది. ఓకే ఇఫ్ అన్ ఎక్స్టర్నల్ ప్రెజర్ ఈస్ అప్లైడ్ ఆన్ ఏ కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ దిస్ ప్రెజర్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ యూనిఫామ్లీ త్రూ అవుట్ ద సొల్యూషన్. ఇక్కడ నేను ఒక ఎక్స్టర్నల్ ప్రెజర్ అప్లై చేస్తే ఓకే ఇక్కడ ఉండే సొల్యూషన్ కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ ఏమవుతుంది, దిస్ ప్రెజర్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ ఈవెన్లీ త్రూ అవుట్ ద సొల్యూషన్. ఆ ప్రెజర్ మొత్తం ఈ లోపల ఉండే ఈ కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ మొత్తం వీటికి స్ప్రెడ్ అవుతుంది. స్ప్రెడ్ అవి ఏమవుతుంది, స్మాల్ మాలిక్యూల్స్ మాత్రమే అవతల వైపు వెళ్తున్నాయి సెమీ పెరబుల్ మెంబ్రేన్ దాటుకుని. If the applied pressure is higher than the osmotic pressure, water will be flow towards the other side of the membrane. ఇక్కడ ఇచ్చే ప్రెషర్ ఎప్పుడు కూడా అవతల సైడ్ నుంచి వచ్చే ఆస్మోటిక్ ప్రెషర్ కన్నా ఎక్కువ ఉండాలి. అవతల సైడ్ కూడా మనకి ఎప్పుడు చెప్పుకున్నాం, లో కాన్సన్ట్రేషన్ అంటే హై కాన్సన్ట్రేషన్ వాటర్ వచ్చేద్దాం అనుకున్నాం, కానీ దానికన్నా ఎక్కువ ప్రెషర్ అప్లై చేస్తే కనుక ఇక్కడ ఉన్న వాటర్ అటువైపు వెళ్ళిపోతుంది. ఓకే నెక్స్ట్ దిస్ టెక్నిక్ ఈజ్ యూజ్డ్ ఫర్ ప్యూరిఫికేషన్ ఆఫ్ వాటర్. వాటర్ని ప్యూరిఫై చేయడానికి మనం RO టెక్నిక్ ఉపయోగిస్తాం. ఓకే మోస్ట్ ప్రాబబ్లీ వీఆర్ యూజింగ్ RO వాటర్ అంటాం కదా, RO వాటర్ లైక్ దిస్ టెక్నిక్ వీఆర్ యూజింగ్. ఓకే మన ఇంట్లో ఉండే గ్రౌండ్ నుండి తీసుకునే వాటర్ ట్యాప్ వాటర్ ఏమవుతుందంటే రివర్స్ RO ప్లాంట్లోకి వెళ్తుంది. RO ప్లాంట్లో మనకి ఏమవుతుందంటే ఏదైనా పెద్ద పెద్ద మాలిక్యూల్స్ ఉంటే ఆ సెమీ పెరబుల్ దగ్గర ఆగిపోయి ప్రెజర్తో నీకు ప్లంజర్ మూవ్ అయితే ఓకే ఈ ఇందులో ఉండే వాటర్ మాలిక్యూల్స్ మాత్రం అవతలకి వెళ్తాయి. దెన్ వీ కెన్ గెట్ ద వాటర్. వాటర్లో మనకి న్యూట్రియంట్స్ గట్రా ఉండవు, అంటే పొల్యూటెంట్స్ కానీ అలాగే మన భూమిలో ఐరన్ అండ్ మ్యాంగనీస్ ఉంటాయి. ఓకే అవన్నీ కూడా ఆగిపోయి కేవలం ఫ్రెష్ వాటర్ మాత్రం వస్తుంది. అలాంటి వాటర్ మనం తాగితే అవర్ డైజెస్టివ్ సిస్టమ్ విల్ బి గుడ్, మన డైజెస్టివ్ సిస్టమ్ గుడ్గా ఉంటుంది. అలాంటి వాటర్ మన ఇండస్ట్రీలో బాయిలర్స్తో ఉపయోగించవచ్చు. బాయిలర్లో ఉపయోగించడం వల్ల మీకు చెప్పాను కదా కాస్టిక్ ఎంబ్రిటల్మెంట్ అన్నది ఉండదు. ఓకే కరోజన్స్ కానీ స్కేల్స్ కానీ ఫామ్ అవ్వదు, స్లడ్స్ కానీ ఏమి ఫామ్ అవ్వదు. ఓకే వీ కెన్ గెట్ ద బెటర్ ఎఫిషియన్సీ బెటర్ ఎఫిషియన్సీ ఇన్ ఇండస్ట్రీస్. ఓకే నెక్స్ట్ స్లైడ్. What are the advantages of RO? Okay, the following are the advantages of RO process that makes the attractive for different actors wastewater treatment. Include the RO system are simply to design and operate. RO system చాలా సింపుల్గా ఉంటుందమ్మా. ఓకే చూసాం కదా చాలా సింపుల్గా ఉంది, పెద్ద ఆర్భాటం లేదు. అలాగే ఆపరేట్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది. హ్యావ్ లో మెయింటెనెన్స్ ఓకే రిక్వైర్మెంట్, దానికి పెద్ద పెట్టుబడి పెట్టాల్సిన అవసరం కూడా లేదు. అండ్ ఆర్ మాడ్యులర్ ఇన్ నేచర్. ఓకే మేకింగ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద సిస్టమ్స్ ఈజీ. ఓకే ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి నేచర్లో ఈజీగా దొరుకుతుంది అండ్ మేకింగ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద సిస్టమ్ ఈజీ. ఓకే ఇది మొత్తం అంతా కూడా టోటల్ ఇన్స్టాల్మెంటేషన్ ఆర్ మేకింగ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద సిస్టమ్. ఓకే ఆ సెమీ పెరబుల్ అవైలబుల్ అన్ని కూడా ఈజీగా ఉంటుంది. బోత్ ఇన్ఆర్గానిక్ అండ్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్ కెన్ బి రిమూవ్డ్. మన వాటర్లో ఉండే ఏదైనా ఆర్గానిక్ కానీ ఇన్ఆర్గానిక్ పొల్యూటెంట్స్ అంటే ఏదైతే పొల్యూషన్ క్రియేట్ చేస్తుందో మనం పొల్యూటెంట్ అంటాం. అలాంటి హానికరమైన ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ అన్నీ కూడా మనకి రిమూవ్ అయిపోతాయి. ఓకే RO సిస్టమ్ అలౌస్ ద రికవరీ ఆర్ రీసైకిల్ ఆఫ్ ద వేస్ట్ ప్రాసెస్ ఓకే స్ట్రీమ్స్ విత్ నో ఎఫెక్ట్ ఆఫ్ ద మెటీరియల్ బీయింగ్ రికవర్డ్. ఇక్కడ మనకి ఏ విధమైన ఓకే ఒకవేళ వేస్ట్ వాటర్ రీసైకిల్ అయినా కానీ వీ కెన్ గెట్ ద ఫ్రెష్ వాటర్ ఉంది. RO systems require has less energy compared to other technology. ఇక్కడ ఏ విధమైన మోర్ టెక్నాలజీ ఏం ఉపయోగించకూడదు. జస్ట్ వీ నీడ్ ఏ స్మాల్ అమౌంట్ ఆఫ్ ప్రెజర్. డ్యూ టు ద ప్రెజర్ షుడ్ బి మోర్ దెన్ ద ఆస్మోటిక్ ప్రెజర్. ఆస్మోటిక్ ప్రెజర్ కన్నా ఎక్కువ ఉంటే చాలు. వీ కెన్ గెట్ ద గుడ్ వాటర్ ఫ్రమ్ దిస్. నెక్స్ట్ కమింగ్ టు ద వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్. ఓకే డిసడ్వాంటేజెస్. Household RO and units use a lot of water because they have the low back pressure. మనకి ఇంట్లో ఉపయోగించే RO ప్లాంట్స్ ఏమవుతుందంటే హౌస్ హోల్డ్ RO యూనిట్స్ యూజ్ ఏ లాట్ ఆఫ్ వాటర్, చాలా వాటర్ మనం యూజ్ చేయాల్సి వస్తుంది అందులో. ఎందుకంటే బికాస్ దే హ్యావ్ ద లో బ్యాక్ ప్రెషర్. మనం చెప్పాం కదా ఓకే మనకి ఆస్మోటిక్ ప్రెషర్ ఉన్నది కదా, ఆస్మోటిక్ ప్రెషర్ తక్కువగా ఉంటుంది. ఓకే దాంతో ఏమవుతుందంటే మ్యాక్సిమం చాలా వాటర్ వెనక్కి వచ్చేస్తుంది. వెనక్కి రావడం వల్ల ఏమవుతుందంటే మనకి వర్క్ కొంచెం ఎక్కువైపోతుంది. ఓకే యాజ్ ఎ రిజల్ట్ దే రికవర్ ఓన్లీ 5 to 10% ఆఫ్ ది వాటర్ ఎంటరింగ్ టు ద సిస్టమ్. ఈ విధంగా వాటర్ 100% ఎంటర్ అయితే కేవలం 5 to 15% మాత్రమే మనం ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోగలం. ఓకే RO హౌస్ హోల్డ్ ఉపయోగించే వాటిలో. ద రిమైండర్ ఈస్ డిశ్చార్జ్ as వాటర్. రిమైనింగ్ 15% తర్వాత ఎంత అవుతుందో ఆ వాటర్ అంతా కూడా వేస్ట్ వాటర్ కింద నీకు బయటకు వస్తూ ఉంటుంది. ఓకే ఆ వాటర్ అంతా పొల్యూటెడ్ వాటర్ వేస్ట్ వాటర్ అని చెప్పి నీకు ఇస్తుంది. ఓన్లీ 50% మాత్రం నువ్వు ఉపయోగించుకోగలవు. ఓకేనా నెక్స్ట్ an RO unit delivering 5 gallons of treated water per day
మే డిశ్చార్జ్ 40 to 90 gallons of waste water per day to the specific system. దీనివల్ల ఏమవుతుందంటే రోజుకి మనం 5 గ్యాలన్లు మాత్రమే ఉపయోగించుకోగలం. ఓకే, రోజు మనకి 40 నుండి 90 దగ్గర 100 గ్యాలన్లు తీసుకున్నదంటే అది కేవలం 5 gallons ఆఫ్ వాటర్ మాత్రమే మనం మంచి వాటర్ కింద తీసుకుంటాం, మిగిలినంతా వేస్ట్ వాటర్ కింద పోతానే ఉంటుంది. ఓకే, మీరు ఎప్పుడైనా ఆర్ఓ ప్లాంట్స్ చూసినట్లయితే ఎగ్జాట్ ఇస్తాడు. ఓకే, మనకి ఎగ్జాట్లో మనకి మ్యాక్సిమం వాటర్ అంతా కూడా పోతుంది. ఓకే, large scale industries municipal systems has production efficiency of closer to 48% because they can generate a high pressure needed for RO. ఓకే, మన ఇంట్లో మనకు అంత బ్రాక్ ప్రెషర్ లేదు కాబట్టి మనకి వేస్ట్ వాటర్ ఎక్కువ వస్తుంది. కానీ అదే మున్సిపాలిటీస్ కానీ ఇండస్ట్రీలో కానీ పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్ ఉంటాయి, అలాగే వాళ్ళ బ్యాక్ ప్రెషర్ కూడా తక్కువగా ఉంటుంది, అంటే బ్యాక్ ప్రెషర్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఓకే, వీళ్ళు ఇచ్చే ప్రెషర్ కూడా సరిపోతుంది. సో వాటి వల్ల ఏమవుతుందంటే కనుక 48% వరకు కూడా ఎఫిషియన్సీ బాగుంటుంది. సో వీ కెన్ సే దట్ ఓకే RO plant is which is suitable for the industries and municipalities, not for the households. Okay, some disadvantages will be there. Okay.